కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో మనం వెళ్తాము. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడి ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తుతూ చాలండి. మనము ఏ పరుగు చేస్తా ఉన్నాము అంటే విశ్వాసపు పరుగులో మనము ఉన్నాము. ఈ పరుగు ఏంటి అంటే విశ్వాసపు పరుగు. ఈ పందెపు రంగంలో మనం అందరము కూడా ఉన్నాము. దేవుల్లో మనం పరిగెత్తకుండా మనం ఆపేది ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది వాక్యంలో ఏంటి అంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు. భారము మనల్ని దేవుల్లో ముందుకు సాగకుండా ఆపుతా ఉంటుంది. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క భారాన్ని మనము దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. ఏ స్థితిలో మనం వచ్చామో అదే స్థితిలో తిరిగి వెళ్ళకూడదు. కానీ ఏ భారాలు మోసుకుని మనం దేవుని సన్నిధికి వచ్చామో ఆ ప్రతి భారాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మనల్ని మనము ఖాళీ చేసుకుని ఇక్కడ నుంచి మనం వెళ్ళగలిగితే మనకి దీవెన. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే వారికి ఉన్నటువంటి భారాన్ని విడిచిపెట్టకుండా ఇంకా కొత్త భారాన్ని మీదేసుకుని ఇంకా అనవసరమైనటువంటి భారాలన్నీ కూడా వారి నెత్తి మీద వేసుకుని వారు అంటూ ఉంటారు, ప్రభు ఇంక ఈ భారాలు నేను మోస్తూ నేను ముందుకు సాగలేకపోతున్నానని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుల్లో ఈ విశ్వాసపు పరుగులో ఆగిపోతా ఉంటారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన భారాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో మనము విడిచిపెట్టాలి. దేవుడు ఇచ్చేటటువంటి సమాధానము, దేవుడు ఇచ్చేటటువంటి సంతోషాన్ని మనం పొందుకుని మనం వెళ్ళగలిగితే మన జీవితానికి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ఇప్పుడు మనకి కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొండలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొండలు మనం చూసినప్పుడు ఒక కొండను మనం చూసి అబ్బాయి ఈ కొండ ఎంత అందంగా ఉందో అని చెప్పేసి మనం కొండను అంటామా చెప్పండి? కొండ బాగుంది అని మనం ఎప్పుడు కూడా చెప్పం. లేకపోతే కొండ పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవడానికి మనకేమి ఇంట్రెస్ట్ ఉండదు. కొండను చూసి దాని పక్క నుంచి మనం వెళ్ళిపోతా ఉంటాము. కానీ కొండని చూస్తే అది అందంగా ఉండదు, చాలా పండుగగా ఉంటుంది. కానీ అదే కొండ ఒక శిల్పకారుడు దాన్ని చెక్కినప్పుడు ఒక అందమైనటువంటి శిల్పంగా అది చెక్కబడిన తర్వాత ఆ శిల్పాన్ని మనం అందరము కూడా చూస్తాము. ఆగి అబ్బాయి ఎంత బాగుంది, ఏ కళాకారుడు ఈ ఖండాన్ని చెక్కాడు, కానీ ఈ శిల్పము చాలా అందంగా ఉందని చెప్పి మనం ఆ శిల్పాన్ని చూస్తాము. శిల్పం చెక్కబడిన తర్వాత దాని దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవడానికి కూడా మనం చాలా ఇష్టపడతా ఉంటాము. కానీ ఆ శిల్పం చెక్కబడిన తర్వాత అది శిల్పమైంది. కానీ దాని ముందు మనం చూస్తే అది ఒక బండే. ఆ బండలో నుంచి ఆ శిల్పము చెక్కబడి ఉంది. అయినప్పటికీ బండకి మనము విలువ ఇవ్వం, కానీ ఆ శిల్పం చెక్కబడిన తర్వాత దానికి మనం చాలా ఎక్కువ విలువ ఇస్తా ఉంటాము. బండ లాంటి జీవితాన్ని కూడా దేవుడు మార్చి ఒక అందమైనటువంటి పాత్రగా దేవుడు చెక్కుతాడు. దేవుడి చేతుల్లోకి మన యొక్క జీవితాన్ని మనం అప్పగించగలిగితే ఎలాంటి స్థితిలో మనం ఉన్నా మన జీవితము ఎలాంటిది అయినప్పటికీ కూడా దేవుడు ఒక అందమైన పాత్రగా మన యొక్క జీవితాలను ఆయన చెక్కుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనిషికి రెండు జీవితాలు ఉంటాయి. ఏంటి అంటే దేవుళ్ళలోకి రాకముందు ఒకటి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒకటి. దేవుళ్ళలోకి రాకముందు మనం ఆనందించదగినవి ఏవి కూడా మనకి ఉండవు, చెప్పుకోదగినవి ఏది కూడా మనకి ఉండదు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన అనుభవాన్ని మనము పొందుకోగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో పౌలు భక్తుల యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. పౌలు యొక్క జీవితము దేవుళ్ళలోకి రాకముందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే దేవుళ్ళలోకి రాకముందు పౌలు యొక్క జీవితము చాలా భయంకరమైనటువంటి జీవితంగా అతని జీవితం మనకు కనపడతా ఉంటుంది. అపొస్తలుల కార్యాలు మనం చూస్తే 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
స్టెఫన్ అంట దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలము చేత నింపబడి ఉన్నాడంట. స్టెఫన్ దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తే స్టెఫన్ పరలోక దర్శనాన్ని చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో స్టెఫన్ జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటి అంటే మరి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనం నుంచి మనం ఒకసారి చదివాము. వారి మాటలు విని కోపముతో మండిపడి అతడిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసుదేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడితే మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళ రూపి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి చాలండి. ఇక్కడ మనం ఈ వచనాన్ని చూస్తే స్టెఫన్ అనేటటువంటి భక్తుడు ఇప్పుడు దేవుని కృప చేత బలము చేత నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఇప్పుడు దేవుని ప్రకటిస్తున్నాడు అనేటటువంటి కారణం చేత రాళ్ళు రోగి స్టెఫన్ని చంపారంట. చంపినప్పుడు సౌలు ప్రత్యక్ష సాక్షిగా నిలబడి అక్కడ జరిగే సంఘటన అంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు గారితో చెప్తా ఉన్నాడు, మీరు వస్త్రాలు తెచ్చి పాదాల దగ్గర పెట్టండి, బట్టలు పెట్టి వెళ్ళిపోండి, మీరు చేయవలసింది ఏదో మీరు సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోండి, అంతా నేను చూసుకుంటానని చెప్పి చెప్తా ఉన్నాడు. తను చేయడం కాదు కానీ అక్కడ చేస్తున్నదంతా కూడా ప్రత్యక్ష సాక్షిగా మరి సౌలు చూస్తున్నట్లుగా మనకి కనపడుతూ ఉంటది. దేవుని బిడ్డ అనేటటువంటి వారు ఎలా ఉంటారంటే వారు చెడు చూడరు, చేయరు, చేసే వారికి సహకారం కూడా వారు అందించకూడదు. నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ఉంటే నువ్వు తప్పు చేయకు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారిని నువ్వు ఖండిస్తావు. నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ఉంటే వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడవు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వారిని నువ్వు గద్దిస్తావు. తప్పు మనం చాలా మంది అనుకుంటారు, నేను చేయట్లేదు కదండి, చేస్తున్నారు వారు, నేను చూస్తున్నాను అంతే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తప్పు చేయకపోయినా కూడా అది నీ ఎదురుగుండా చేస్తూ ఉంటే అది తప్పని చెప్పకపోయినా కూడా అది పెద్ద పొరపాటే. ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడు కానీ చెప్తా ఉన్నాడు, ఇంకా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరు చెయ్యండి, నేను పట్టలు తెచ్చి పాదాల ఎదురు మీరు పెట్టి వెళ్ళండి, నేను చూసుకుంటానని చెప్పేసి సౌలు చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. భయంకరంగా రాళ్ళు రప్పి మరి దేవుడు ప్రకటిస్తున్నందుకు స్టెఫన్ గారు చెప్పుతూ ఉంటే అది చూస్తూ అదే అనుభవాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అలాగే సౌలు కూడా మార్చబడినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగాను. చాలండి. ఇప్పుడు సౌలు యొక్క ప్రాణాధారము ఏంటని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని ఆరాధించేటటువంటి బిడ్డల్ని చంపడమే తనకి ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. అదే సౌలు యొక్క గురిగా మారిపోయింది. అదే గురిని కలిగి సౌలు జీవిస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా ఎవరైనా మనల్ని అడిగితే నీ గురి ఏంటని అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ కొంతమందిని అడిగితే చెప్తూ ఉంటారు, తినడానికి మేము పుట్టామండి, అదే మా గురి, తినడమే మా గురి అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిద్రపోవడానికి మేము పుట్టామని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత నిద్రపోయినా 8 గంటలు నిద్రపోయినా కూడా నిద్ర వారికి సరిపోదు. నిద్రపోవడమే పని కింద పెట్టుకునేవారు అదే గురి కలిగి ఉంటారు. తర్వాత మనం ఆలోచన చేస్తే సినిమాలు చూసే వారికి అదే గురి కింద ఉంటుంది. ఎంత చూసినా కూడా మాకు సరిపోవట్లేదు, 2 కళ్ళు కూడా మాకు చాలట్లేదు, రోజంతా చూసినా కూడా ఇంకా చూడాలనే
అనిపిస్తూ ఉందని చెప్తారు. అది గురి కలిగి వారు ఉంటారు. దొంగలు మనం అడిగితే వారి గురి ఏంటంటే దోచుకోవడమే వారి గురి, దొంగతనం చేయడమే వారికి గురి అన్నట్లుగా ఉంటారు. రకరకాల గురులు కలిగి మనుషులు ప్రయాణిస్తూ ఉంటారు. ఒక చెడ్డ గురి కలిగి చెడ్డ గమ్యంలో నడిచేవారు చాలా మంది ఉంటారు. అదే ప్రాణాధారం అన్నట్లుగా బ్రతికేవారు చాలా మంది ఉంటారు. ఇక్కడ సౌలుని మనం చూస్తే దేవుడి యొక్క బిడ్డని చంపడమే తనకి గురి అన్నట్లుగా వ్యక్తి బ్రతుకుతా ఉన్నాడు. అదే నాకు ప్రాణాధారము, అదే నాకు గురి అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు కదా, ఎవరు నన్ను ఆపట్లేదు కదా అని చెప్పేసి సౌలు అనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి తల్లి చెప్తూ ఉంటుంది బిడ్డలకి, బాబు నువ్వు ఎలా చేయకూడదు అంటే, అమ్మ నన్ను ఎవరు ఆపట్లేదు కదా, దేవుడికి అయిష్టమైన కార్యాలను చేసిన, దేవుడికి విరోధంగా నేను ప్రవర్తించినప్పటికీ కూడా దేవుడే నన్ను ఆపట్లేదు కదా, దేవుడే నన్ను ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు, దేవుడే నన్ను చూసి చూడలేనట్లుగా వదిలేస్తున్నాడు. ఒకవేళ తప్పు అయితే దేవుడు నన్ను ఇది చేయొద్దని ఆపుతాడు కదా, దేవుడే నన్ను ఆపట్లేదంటే ఇంక మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు, నేను చేసుకుంటానే వెళ్తానని చెప్పి ఒక్కొక్కసారి కష్టమైన పనులు కూడా ఇష్టంగానే చేస్తా ఉంటారు. కానీ కష్టమైనది ఏది కూడా దేవునికి ఇష్టమైనది కాదు. ఎవరు నన్ను చూడట్లేదు అనుకుని చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడు ఒక్క సమయం వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు సౌలుని దర్శించాడు. మనం చూస్తే 3వ వచనం చదవండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుతా వినవించాలండి. ఇప్పుడు దేవుని ప్రజల్ని హింసిస్తున్నటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా అని చెప్పి దేవుడు అతన్ని 2 సార్లు పిలుస్తూ ఉన్నాడు. నిజానికి సౌలుని పిలవడానికి చాలా పదాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ద్రోహి అని పిలవచ్చు, అంతకుడు అని పిలవచ్చు, ఏదో నోటికి ఏదొస్తే ఆ పదంతో సౌలుని దేవుడు పిలవచ్చు, ఎలా అయినా పిలవచ్చు. కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అతని పేరు పెట్టి దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుడు పాపాన్ని ఖండిస్తాడు కానీ పాపిని మాత్రము ప్రేమిస్తాడు. ఇతను ఎంత పాపంలో జీవించినప్పటికీ కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనము ఆలోచన చేయాలి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంతగా ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నిజానికి మనుషులైతే పాపం చేసిన వారిని పేరు పెట్టి ఎవరైనా మనకి విరోధంగా కార్యం చేస్తే రకరకాల పేర్లతో మనము పిలుస్తూ ఉంటాం. మనిషి అంట పాపంతో మనిషిని పిలుస్తూ ఉంటారంట. ఒకవేళ దొంగ అనుకోండి, దొంగని దొంగ అని పిలుస్తాం తప్ప పేరు పెట్టి మనము పిలువ. వారిని పేరు పెట్టి పిలవడానికి కూడా మనము ఇష్టపడదు. మనకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, పాపంలో వారు జీవిస్తూ పాపపు కార్యాలు వారు చేస్తూ ఉన్నప్పుడు మనం అంటూ ఉంటాము, నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టము లేదు, నీ పేరు పెట్టి పిల్లడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి వారు ఇంకా పాపాలతో పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రమే పాపి అయినప్పటికీ కూడా ఎంతో ప్రేమ కలిగిన వాడే ఉండి పేరు పెట్టి సౌలా సౌలా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు సౌలు యొక్క స్పందన ఏదో వచ్చిన చదువుదాము. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. చాలండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సౌలు స్పందించిన తర్వాత ప్రభువా నువ్వెవరమని చెప్పేసి అడిగిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు హింసించుచున్న యేసును అని చెప్తా ఉన్నాడు. దేవుడు అంటే ఎవరో సౌలుకి తెలియదు. దేవుణ్ణి సౌలు ఎరగలేదు. ఎప్పుడు కూడా సౌలు దేవుణ్ణి చూడలేదు. అయినప్పటికీ కూడా మరి దేవుడు ప్రభానాన్ని నన్ను హింసించిన యేసు అని ఎలా చెప్తున్నాడు? అంతకుముందు ఎప్పుడైనా మరి దేవుడు సౌలుకి ఎదురుపడ్డా? లేదు, ఎప్పుడు కూడా ఎదురుపడలేదు. ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి సౌలు ఎప్పుడు కూడా చూడలేదు. అయినప్పటికీ కూడా నువ్వు హింసించున్న యేసు అని చెప్తున్నాడు అంటే దేవుడు బిడ్డలు హింసిస్తే అది దేవుణ్ణి హింసించినట్లే. నువ్వు నా బిడ్డలు హింసించావు కాబట్టి, నువ్వు నా బిడ్డల్ని బాధ పెట్టావు కాబట్టి ఆ బాధ నాకు కలిగింది. వారిని గాయపరిచే గాయాలు నాకు తగిలే, ఆ నొప్పి నాకు తగిలింది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడి బిడ్డలు హింసిస్తే అది దేవుణ్ణి హింసించినట్లే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దేవుడి బిడ్డకి విరోధమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే నేను వారికి విరోధమైన కార్యం చేస్తానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ వారికి చేస్తే నువ్వు నిజంగా దేవుడికి చేసినట్లే. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు హింసించుచున్న యేసును అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆయన వారి యావత్ బాధలో కూడా ఆయన బాధ
నొందుతాడంట. మన బాధలో ఆయన బాధను నొందుతాడు. మన బాధ ఆయనకి తెలుసు, మన కష్టము దేవుడికి తెలుసు. అందుకే జకర్యా పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, చూద్దాము. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. జకర్యా 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని ఎంచి చాలండి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుట్టుని ముట్టును. దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వస్తే, ఎవరైనా మిమ్మల్ని ముడితే నన్ను ముట్టినట్లే నా కనుగుట్టుని ముట్టినవాడిగా నేను ఎంచుతాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మన కనుగుట్టుని మనం ముట్టుకుంటామా చెప్పండి? ఎవరైనా మన కనుగుట్టు మీద చెయ్యి వేయిస్తామా? ఎవరినైనా ముట్టుకొనిస్తామా? ఎవరిని కూడా ముట్టుకోలేమో. మన కనుగుట్టుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాము, చాలా భద్రంగా మనము దాన్ని చూసుకుంటూ ఉంటాము, చాలా శ్రద్ధ దాని మీద మనము వహిస్తూ ఉంటాము. ఎవరిని కూడా మనం చెయ్యి కూడా వేయలేము. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని ఎవరైనా ముడితే నాకు కనుగుట్టిన వారు ముట్టినట్లే అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా హింసిస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే ఆ బాధ దేవునికి తగ్గుతుంది. దేవుడు మనల్ని హింసిస్తే, మనం హింస పొందుతూ ఉంటే, మనం బాధ పొందుతూ ఉంటే దేవుడు కూడా బాధ పొందినట్లు. అందుకే వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు, సౌలను నేను హింసించున్న యేసును అని చెప్పి సౌలు చెప్తా ఉన్నాడు. మనం 9వ అధ్యాయం దగ్గరికి వద్దాము. అపొస్తలుల కార్యాలు 8వ వచనాన్ని చదివాము. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిను, ఏమీ చూడలేక పోయాను. సౌలుకంతా ఏమొచ్చిందంటే భౌతికమైనటువంటి చూపుని సౌలు కోల్పోయాడు. భౌతికమైన చూపులు అయితే కోల్పోయాడు, కానీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. భౌతికంగా చూపులు కోల్పోయాడు, కానీ ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు నా వ్యక్తి చూడగలిగినట్లుగా మనము వాక్యాల్లో పరిశీలన చేయగలుగుతా ఉన్నాము. ఒకవేళ ఈ లోక సంబంధంగా నీకు భౌతికమైన నేత్రాలు లేకపోయినా పర్లేదు, కానీ ఒకవేళ భౌతికంగా నీకు చూపు లేకపోయినా కానీ ఆత్మీయంగా నీకు నేత్రాలు మూయబడి ఉంటే నువ్వు ఏమాత్రం కూడా పరలోకంలోకి వెళ్ళలేవు. నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడకపోతే పరలోకంలో నీకు ఎలాంటి ప్రవేశము కూడా లేదు. కాబట్టి ఆధ్యాత్మిక నేత్రాలు, మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డాయా? భౌతికమైన చూపు ఒకసారి పోతే దాని మీద మనం చాలా శ్రద్ధ కలుగుతాము. ఒకవేళ కళ్ళకు కానీ మరి మస్కాగా చూపు కలుగుతూ ఉంటే, చూపు సరిగ్గా పనిచేయకపోతూ ఉంటే, సరిగ్గా కనపడకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్తాము, ఆపరేషన్ చేయించుకుంటాము, రకరకాల అడుగులు వాడుతూ ఉంటాం. కానీ ఈ చూపు మీద మనకు చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక నేత్రాల మీద మనకి శ్రద్ధ కలిగి ఉందా? దేవుని మనము చూడగలుగుతా ఉన్నామా? ఆధ్యాత్మిక నేత్రాలు మనకు తెరవబడి ఉన్నాయా? సౌలు యొక్క భౌతికమైన నేత్రాలు మూయబడ్డాయి, ఏమి చూడలేకపోతున్నాడు, అంధకారం కమ్మి ఉంది, కానీ ఆత్మీయ నేత్రాలు మాత్రము తెరవబడినట్లుగా మనం వాక్యంలో పరిశీలన చేయగలుగుతూ ఉంటాం. ఒక ఆమె ఉందంట, ఆమెకి మరి చూపుతో పుట్టింది, కానీ మరి కొన్ని రోజులకి చూపు పోయిందంట. పోయిన తర్వాత ఆమె 8,000 పాటలు రాసింది. ప్రతి ఇంగ్లీష్ చర్చిలో కూడా, ప్రతి దేశంలో కూడా ఆమె యొక్క పాటలు అన్ని చర్చిల్లో కూడా పాడుతూ ఉంటారంట. ఇంతగా మరి పాటలు రాసినటువంటి ఈ స్త్రీ కళ్ళు పోయాయంట. పోయిన తర్వాత కొంతమంది ఆమెను ఇంటర్వ్యూ చేసి అడిగారంట, అమ్మ నీకు చూపు లేదు కదా, మరి ఎప్పుడైనా నీ చూపు లేదని నువ్వు బాధపడతావా అని చెప్పేసి, ఈ ప్రపంచంలో ఏమీ నువ్వు చూడలేకపోతున్నావు కదా, మరి నీ చూపు పనిచేయట్లేదనే బాధ నీకు ఉందా అని చెప్పేసి ఆమెను అడిగితే ఆమె చెప్పిందంట, ఈ లోకంలో నేను ఏది చూడకపోయినా పర్లేదు, కానీ ఒకవేళ ఒకవేళ చూపు ఉంటే ఈ లోకంలో అన్నీ కూడా చూసి అసభ్యమైనవన్నీ చూస్తూ లోకంలో అన్నీ చూస్తా పాపంలో నేను పడుదును, నా చూపు నేను అపవిత్ర పరుచుకుందును. కానీ నాకు చూపు లేకపోయినప్పటికీ ఒక రోజున నేను ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత దేవుని దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత నేరుగా ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూస్తాను, అక్కడ నాకు కళ్ళు తెరవబడతాయి, దేవుణ్ణి నేను చూస్తానని చెప్పేసి ఆమె చెప్పిందంట. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఒకవేళ భౌతికంగా మనం గుడ్డివారం అయినప్పటికీ, ఒకవేళ మన చూపు సరిగా పనిచేయకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడకపోతే పరలోకంలో మనము వెళ్ళము. ఒకవేళ ఈ లోకంలో నువ్వు అంగత్వంతో ఉన్నా, ఒకవేళ నీ చూపు పనిచేయకపోయినా పర్లేదు, ఆత్మీయ నేత్రాలు నువ్వు తెరవబడితే పరలోకానికి నువ్వు ప్రవేశిస్తావు. ప్రవేశించిన తర్వాత దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి చూపు పోయిన తర్వాత 17వ వచనం చదివాము. అననీయ
అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకుని పడబడిన. చూడండి, అననీయ అనే వ్యక్తి వచ్చి ఇప్పుడు సౌలుకి ప్రార్థన చేసిన తర్వాత అతని కన్నుల నుంచి పొరలు రాలేంట. రాలిన తర్వాత బాప్తిస్మము పొందాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన సౌలు చేశాడంట. ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు అననీయాను పంపించాడు. పంపించిన తర్వాత అననీయ వచ్చి సభకి ప్రార్థన చేసిన తర్వాత అతను కళ్ళ నుంచి పొరలు రానియంట. తర్వాత అతను చూపు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సౌలు దేవుళ్ళకి రాకముందు తన యొక్క జీవితము ఏంటి అంటే దేవుని బిడ్డని హింసించడమే తనకి జీవితం. తను అనుకుంటూ ఉండేవాడు, ఈ రోజు నేను లేచిన తర్వాత ఎవరొకరిని నేను చంపాలి, ఎవరొకరిని నేను హత్య చేయాలి, దేవుని ఆరాధించే వాళ్ళని ఎవరొకరిని నేను హింసించాలి, బాధించాలి అని చెప్పేసి సౌలు అనుకుంటా ఉండేవాడు. దేవుళ్ళకి రాకముందు అతని యొక్క గురి, అతని యొక్క జీవితము దేవుని యొక్క బిడ్డని హింసించడము, వారిని చంపడము, వారిని బాధ పెట్టడం మాత్రమే అతని యొక్క గురి. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశము వేరు, సౌలు యొక్క ఉద్దేశము వేరు. ఇప్పుడు సౌలు ఉద్దేశం మారిపోయింది, దేవుని యొక్క ఉద్దేశము నెరవేరింది. ఇప్పుడు సౌలు చెప్తా ఉన్నాడు, ప్రభు నా పట్ల నాకు ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా నేను పక్కన పెడతా ఉన్నాను. నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని నువ్వు నెరవేర్చు అని చెప్పేసి సౌలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అతని యొక్క జీవితం ఏంటని మనం ఆలోచన చేస్తే 15వ వచనం చదువుదాము. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపబడను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చూడండి, ఇప్పుడు సౌలు తన జీవితంలో తను కలిగి ఉన్న ప్రణాళిక వేరు, సౌలు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వేరు. ఇద్దరు ప్రణాళికలు కూడా వేరు వేరుగా ఉన్నాయి, కానీ ఇద్దరు ప్రణాళికలు ఒకటి కానీ కాదు. ఏ మనిషి యొక్క ఇద్దరు జీవితాలు ఒకేలా ఉండదు. ఇద్దరి పట్ల దేవుడికి ఒకే చిత్తము కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక రకమైన చిత్తాన్ని కలిగి ఆయన ఉంటాడు. ఒకవేళ కవల పిల్లల్ని మనం చూస్తే కవల పిల్లలు 2 రకాల కవల పిల్లలు ఉంటారు. ఒకటేమో ఇద్దరు ఒకేసారి పుడతారు, కానీ ఇద్దరు రూపాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. మరి కవల పిల్లలు కానీ రూపాలు వేరు, ఇద్దరు ఒకలాగా ఉండరు. కానీ మరొక రకమైన కవల పిల్లల్ని చూస్తే వారి ఇద్దరు రూపం కూడా ఒకేలా ఉంటుంది, ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు. వారి రూపం అయితే ఒకేలా ఉంటుంది, కానీ వారి జీవితాలు ఒకలాగా ఉండదు. వారి పట్ల దేవుడి ప్రణాళిక ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఆయన ఉంటాడు. కాబట్టి మనందరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు సౌలు జీవితంలో తన యొక్క ప్రణాళిక వేరు, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఇప్పుడు సౌలు యొక్క ప్రణాళిక ఏంటి అంటే దేవుని బిడ్డని చంపడం తన యొక్క ప్రణాళిక. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే సౌలు దేవుని నిమిత్తము శ్రమలు నిందలు అనుభవించడం దేవుని యొక్క ప్రణాళిక. రాజుల ఎదుటను అలాగే అధికారుల ఎదుటను ఆయన యొక్క నామాన్ని ప్రకటించడము భరించడము దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. సౌలు దేవుళ్ళలోకి రాకముందు దేవుని బిడ్డని బాధ పెట్టడం మాత్రమే అతనికి తెలుసు. బాధ పెట్టడం తెలుసు, కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అతనికి తెలీదు. ఇబ్బంది పెట్టడం తెలుసు, కానీ ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో అతనికి తెలియదు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నీ కూడా అతనికి తెలిసే. బాధపడడం అంటే ఏంటో అతనికి తెలిసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అలాంటి సమయంలో సౌలు చెప్తున్న మాట ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇప్పుడు సౌలు చెప్తా ఉన్నాడు, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు చెప్తా ఉన్నాడు, నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. హల్లెలూయా.
ఇప్పుడు బ్రతకడం ఒకవేళ చావైతే క్రీస్తే, బ్రతికినా కూడా క్రీస్తే అని చెప్పి చెప్తున్నట్టు నా పట్టుకి బ్రతుకుంటే క్రీస్తే, చావైనా కూడా అది నాకు లాభమే, దేవుడి కొరకే నేను బ్రతుకుతాను అని చెప్పి ఒక గొప్ప తీర్మానం అతను కలిగి ఉన్నాడు. కానీ మనమైతే ఎలా ఉంటామంటే దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగానే ఉంటాం. దేవుడు నన్ను పాస్ చేయించలేదు కాబట్టి, దేవుడు పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి దేవుడు నాకు వద్దు, మందిరానికి దూరం అయిపోతూ ఉంటాము, దేవునికి దూరం అయిపోతా ఉంటారు. దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఇంకా నాకు దేవుడు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం మనుషుల మీద ఒకసారి మనుషులు దేవుడి మీద కోపమిస్తా ఉంటారు. కోపమించడానికి మనుషులు ఎప్పుడు నాకు దొరకలేదు అన్నట్టు దేవుడి మీదే కోపమిస్తా ఉంటారు. మనం దేవుడి మీద కోపడతాం కదా, మరి ఒకవేళ దేవుడు మన మీద కోపడితే మన పరిస్థితి ఏంటప్పుడు? దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి మన మీద ఎప్పుడు కూడా దేవుడు కోప పట్టు. ఒకవేళ దేవుడు కోపడితే మనం అసలు ఇలాగా ఉండము, ఒక నిమిషం కూడా ఆయన కోపాన్ని కూడా మనం అసలు తట్టుకోలేము. కానీ మనుషులు ఎవరు దొరకలేదు అన్నట్లు మనం మాత్రం వెళ్ళి దేవుడి మీద కోపడతా ఉంటాము. నేను బ్రతుకుతాను, నా కోసం నేను బ్రతుకుతాను, కానీ దేవుడి కోసం నేను అసలు బ్రతకను. ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి దేవుడి కోసం నేను బ్రతకను. నన్ను పరీక్షలు పాస్ చేయించలేదు కాబట్టి దేవుడి కోసం నేను బ్రతకను. నా ప్రార్థన దేవుడు ఆలోచించలేదు కాబట్టి దేవుడి కోసం నేను బ్రతకను అని చెప్పి చాలాసార్లు మనకు దేవుడికి దూరం అయిపోతా ఉంటాం. కానీ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సౌలు యొక్క జీవితము పూర్తిగా మార్చివేయబడింది. పూర్తిగా దేవుడు సౌలు యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత దేవుని వరకు ఎన్నో శ్రమలను పడతా ఉన్నాడంటే చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివితే అక్కడ పౌలు దేవుని కొరకు పడినటువంటి శ్రమలన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా కనపడుతూ ఉంటాయి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల తెలియమానములు మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటుంది, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మారు గట్టములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, 3 మారు వాడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తినిచానండి. ఇప్పుడు దేవుని కొరకు అంట ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాడంట. దేవుడిలోకి రాకముందు శ్రమ పెట్టడం అతని యొక్క జీవిత ధ్యేయము. కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాడంట. కానీ మనమైతే దేవుని కోసం ఒక్క మాట పడడానికి కూడా మనము చాలా విసుక్కుంటూ ఉంటాము. దేవుని కొరకు ఒక చిన్న నింద కూడా మనము అనుభవించాము. ఒక్క మాట పడినా నన్ను ఇంత మాట అంటారా అని చెప్పేసి, నన్ను నిందిస్తారా అని చెప్పేసి మనమైతే బాధపడతాం. దేవుని కొరకు ఒక మాట మనం పడం. కానీ ఇక్కడ సౌలుని మనం చూసినప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎంతగానో నలుగగొట్టబడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మరలా చెప్తును ప్రభునందు ఆనందించండి. శ్రమలో ఉన్నాను అయినా కూడా నేను ప్రభునందే ఆనందిస్తున్నాను. శ్రమకుంటా నేను వెళ్ళానని చెప్పి దేవుడు నేను ఆనందించట్లేదని మీరు అనుకోకండి. నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. మరలా చెప్తును ప్రభునందు మీరు ఆనందించండి అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనం చూసుకుని దేవుల్లో మనం ఆనందించకుండా పరిస్థితులు అడ్డుపడతా ఉంటాయి. మన సమస్యను మనం చూసుకుని, మన కష్టాన్ని మనం చూసుకుని దేవుల్లో మనం ఆనందించకుండా ఉండిపోతా ఉంటాము. ఆనందించకుండా మన సమాధానాన్ని కోల్పోయేటట్లుగా మనం చేసుకుంటా ఉంటాం. కానీ శ్రమలు గుండా వెళ్ళినప్పటికీ కూడా పౌలు చెప్తున్నాడు, ప్రభునందు మీరు ఆనందించండి, ఈ శ్రమలు కూడా నేను ఆనందిస్తున్నానని చెప్పి పౌలు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అతని జీవితం ఎలా మార్చబడిందంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ప్రజలు దేవుళ్ళలోకి రాకముందు ఎలా ఉండేవారంటే, మరి సౌలు మా దగ్గరికి రాకూడదు అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా
ఉండేవారు. ఎందుకంటే సౌలు హింసిస్తూ ఉండేవారు. మరి చెప్పాడు కదా సౌలు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అని సౌలు చెప్పాడు కదా. మరి దేవుడి బిడ్డలు హింసిస్తూ ఉండేవారు. వాడిని దూషిస్తూ హానికరులు చేస్తే దేవుడి బిడ్డలకి ఉండేవాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవారు, సౌలు మా దగ్గరికి రాకూడదు అని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉండేవారు. ఎవరు వచ్చినా సౌలు మా దగ్గరికి రాకూడదు, మా ఇంటికి రాకూడదు అని చెప్పి అందరూ కూడా భయపడుతూ ఉండేవారు. కానీ దేవుడిలోకి సౌలు వచ్చిన తర్వాత అతని యొక్క జీవితం ఎలా మార్చబడిందంటే, పౌలు మా ఇంటికి వస్తే బాగుండు, ఒక్కసారి మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేస్తే బాగుండు. ఆయన ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారు. ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తే రక్షణ పొందిన వారు రక్షణ పొందుతారు. కాబట్టి సౌలు ఒకసారి మా ఇంటికి వస్తే బాగుండు, మా కొరకు ప్రార్థన చేస్తే బాగుండు, మమ్మల్ని ఒకసారి దైవజనుడు దర్శించి వెళ్తే బాగుందని చెప్పేసి మరి పౌలు యొక్క రాక కోసము అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, మరి సంఘాలు, అన్ని సంఘాల వారు కూడా పౌలు రాక కోసము వారు ఎదురు చూస్తా ఉండేవారంట. పౌలు జీవితం అంత గొప్పగా మార్చబడింది. సౌలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అతని జీవితం వేరు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరోగా మారిపోయింది. తర్వాత ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత పౌలు చెప్తున్న మాట ఏంటంటే, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాము. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మర్చిపడి ఉన్నది చాలండి. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈ మాట పౌలు ఎప్పుడు చెప్తూ ఉన్నాడు అంటే, మరి తన ప్రియ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి మాటని పౌలు రాస్తా ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉన్నాడంటే, తన చివరి దశలో మరి ఈ మాట పౌలు చెప్తా ఉన్నాడు. నేను మంచి పోరాటం పోరాడింది, నా పరుగు నేను కడముట్టించుతున్నాను చెప్తున్నాడు. చాలా ఎంత మంచి మాట మనం ఆలోచన చేయాలి. నిజానికి ఇలా పౌలు పత్రుల్లో మనము మన చివరి దశకు వచ్చిన తర్వాత దేవుడితో మనం చెప్పగలమా, నేను మంచి పోరాటం పోరాడానని మనం ఎవరైనా చెప్పగలమా? మనం అనుకోవచ్చు, ఒకవేళ దేవుని దగ్గర మనం నిలబడి చెప్పాల్సి వస్తే, ప్రభా నీ కొరకు నేను నమ్మకంగా ఎంత నమ్మకంగా జీవించాలో అంత నమ్మకంగా నేను జీవించలేకపోయాను, ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన నేను చేయలేకపోయాను, ఎంత విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలో అంత విశ్వాసం నేను కలిగి ఉండలేకపోయాను, ప్రభా వాక్యాన్ని నేను ఎంతగా ధ్యానించాలో అంతగా నేను ధ్యానించలేకపోయాను, కొన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నాను కానీ అన్ని విషయాలు కూడా నేను నమ్మకంగా లేను అని చెప్పి మనమైతే చెప్పాలి. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రభా నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇది మన సొంత శక్తి చేతో మన సొంత బలము చేతో ఇది కాదు, కానీ దేవుడు మాత్రమే మనల్ని స్థిరపరచాలి, దేవుడు మాత్రమే మనకి సహాయము చేయగలగాలి. యోధ పత్రికను మనం చూస్తే 1వ అధ్యాయం అందులో రాయబడి ఉంటుంది. అందులో 24వ వచనాన్ని మనం చదువుతున్నాము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఎప్పుడును సర్వయుగములను కలుగుగాక ఆమేన్. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాము, జారిపోతా ఉంటాము, తొట్టిల్లిపోతా ఉంటాం. మనం పడిపోకుండా జారిపోకుండా తొట్టిల్లకుండా ఉండడం మన వల్ల కాదు, మనము సొంత తెలివి చేత మన సొంత జ్ఞానం చేత మనము నిలబడలేం. కానీ మనల్ని తొట్టిల్లకుండా కాపాడగలిగింది ఎవరంటే అది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పౌలు యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత అతని జీవితము మొత్తం మార్చబడి ఉంది. మొదటైతే తన యొక్క జీవితము దేవుని బిడ్డలు హింసిస్తా వారిని బాధపడుతూ సాగుతూ ఉండేవాడు. కానీ తర్వాత మనం చూసిన తర్వాత ఇప్పుడు మా ఇంటికి దైవజనుడు వస్తే బాగుండు అని అందరూ ఎదురు చూసే విధంగా మరి ఎంతో మంది శిష్యుల్ని దేవుడి కొరకు తయారు చేసినటువంటి గొప్ప దైవజనుడుగా పౌలు యొక్క జీవితము
మార్చబడి ఉంది. కాబట్టి దేవుని చెంతకి మనం రావాలి, దేవుని చేతిలో మన యొక్క జీవితాలని పెట్టాలి. మనం అనుకోవచ్చు, నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడా, నన్ను దేవుడు మారుస్తాడా, నేను పడిపోయి ఉన్నాను కదా, జారిపోయి ఉన్నాను కదా, ఇలాంటి సమయంలో దేవుడు నన్ను మారుస్తాడా, ఇంత పాపం చేస్తా జీవిస్తా ఉన్నా, ఇంత పాపనైన దేవుడు నన్ను మారుస్తాడా, నా బ్రతుకుని దేవుడు బాగు చేస్తాడా అని మనం ఆలోచన చేస్తే, ఆనాడు ఎంతో భయంకరంగా దేవుని ప్రజలు హింసించేవాడు, ఎంతో భయంకరమైనటువంటి పాపమైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు మన యొక్క జీవితాన్ని కూడా ఆయన మార్చడానికి సమర్థుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని చేతిలోకి మన జీవితాలను మనము అప్పగించాలి. అప్పగిస్తే ఆ యొక్క బండని ఎలా అయితే కుమ్మరి చెక్కి ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాడో, దేవుడు కూడా మన యొక్క పాత రోత జీవితాన్ని, పాపంలో జీవిస్తున్నటువంటి మన జీవితాన్ని, మలినమైనటువంటి మన జీవితాన్ని కూడా దేవుడు మార్చుతాడు. పౌలు జీవితాన్ని ఎలా అయితే మార్చాడో మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు అదే విధంగా మార్చి గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేపోతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.